ఓకేనా? హాయ్ అండి, నేను మీ బంగారంపల్లి విలేజ్ బై చూస్తున్నారండి. మనం ఈరోజు కూడా ఎందుకున్నామంటే యాక్చువల్లీ మనది ఇక్కడ కాదు, విశాఖపట్నం దగ్గర. అయితే అక్కడ సొంతలు వేటకి వెళ్ళకపోతే అక్కడ పనులు లేవన్నమాట. లేకపోయేసరికి ఇక్కడ నదులాంటి వచ్చేసి కష్టపడుకుంటారు మా వాళ్ళు చాలామంది. అలా ఒక్కడే కాదు, దగ్గరికి 50-60 మంది కూడా ఉంటారు. చూస్తారు పైన గుర్తు చేసుకుంటారు చాలామంది. అసలు చూపించామా పైకి అవన్నీ గుర్తు చేసుకుంటారు అన్నమాట. ఫ్యామిలీ బ్రతకడానికి అక్కడ అవకాశం లేదనమాట. మాకు వచ్చినంత ఏముంది, ఓన్లీ సముద్రంలో వేటాడడం. అక్కడ అవకాశం లేదు, వేటాడడానికి అవకాశం లేదు కాబట్టి ఇలా పక్కిలాంటి వచ్చి కష్టపడుకుంటారు అనమాట. ఇది నది అనమాట. దీన్ని కొందరు నాగార్జున సాగర్ అంటారు, కొందరు కృష్ణానది అంటారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు అనమాట. ఎందులో కష్టపడితేనే మా 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. అర్థమవుతుందండి? చాలామంది ఫిషర్మెన్స్ని చాలా చులకనగా చూస్తారనమాట. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా ఫిషర్మెన్స్ కష్టపడుతున్నారు మా పట్ల కోసమే. అంటే మా తల్లిదండ్రులు కష్టపడతారు ఎందుకోసం అనుకుంటున్నారు? అయ్యో మా పిల్లలు పెంచాలి, అలా పెంచాలి తెలియదు. చదువు సందే ఎవరికి ఉండదన్నమాట. ఎంతసేపు కష్టపడ్డామా, 10 రూపాయలు తెచ్చామా, ఇంట్లో వాళ్ళకి ఇచ్చామా, మా పిల్లలు చూసుకున్నామా, ఇదే మా పాలసీ. అర్థమవుతుందండి? ఇలా చూస్తే అడవుల్లోని రాయిల్లోని తేలు ఉండొచ్చు, పావులు ఉండొచ్చు, ఇక్కడ ఉండడానికి లైట్లు కూడా ఉండవు అనమాట. అయినా సరే ఇక్కడ ఎందుకు ఉంటాం మేము? కష్టపడితే తప్ప మా 4 ఏళ్ళు లోపలికి కలవు. కానీ చాలామంది అబ్బా వీళ్ళు ఫిషర్మెన్స్ అంటే కొద్ది చాలా చీప్గా చూస్తారనమాట. ఎప్పుడు కూడా ఫిషర్మెన్స్ తక్కువ అంచనా వేయకండి, తక్కువగా చూడకండి. ఎందుకంటే మాకంటే బ్రతుకుదురువు, మాకు వేట తప్ప ఇంకేమీ తెలియదు. అర్థమవుతుందండి? మా పిల్లలు బ్రతికించుకోవాలన్నా, మా పిల్లలు చదివించుకోవాలన్నా సరే ఇదే ఉందండి మాకు జీవనోపాధి. అర్థవుతుందా? చూస్తున్నారా? ఎక్కడెక్కడి నుంచో వచ్చి కష్టపడతాం. చూస్తారా? ఇవన్నీ ఇందులోనే కష్టపడాలి మేము. సరిగ్గా ఏళ్ళు చూపించాము ఒకసారి. ఇక్కడ కష్టపడితే తప్ప మాకు 4 ఏళ్ళు లోపలికి కలవు. అలాంటప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ ఎంతవరకు షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనండి? బాయ్ ఫ్రెండ్స్.